స్కిల్ ఉన్న నాయకుడు, చాలా మేధావి, చాలా సీనియర్ నాయకుడు, మినిస్టర్ గా చేసిన హోదాలు ఒకరోజు కూడా వర్ధన పీఠాలు అభివృద్ధి పరచాలని ఆలోచనలు లేని నాయకుడు మరి ఈ రోజు నేను మీడియాతో అడుగుతున్నా. ఒక మున్సిపల్ కోర్టు తెచ్చే ఆలోచన లేదు, ఒక ఏదైనా ఆఫీస్ తెచ్చే ఆలోచన లేదు. మరి ఈ రోజు మున్సిపల్ కోర్టును కూడా శాంక్షన్ చేసుకొచ్చినాం. దాని తోడుగా అక్కడ 10 ఎకరాలు సబ్జెలు కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ సబ్జెలు ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా స్కూల్ 200 కోట్లతో బడుగు బలైన వర్గాలు మన పిల్లలు చదువుకోవడానికి, అలాగే ఒక స్టేడియం, మినీ స్టేడియం, మరి మా బంజారా సోదరులకు 2 కోట్లు శాంక్షన్ ఇచ్చారు. బంజారా భవన్ కూడా అక్కడనే కట్టి వారికి చిరుకానుకగా ఇవ్వాలనుకున్నాం. మరి మా సోదరునికి అనైతికంగా పోయిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అనైతికంగా, అనాలోచితంగా, అన్సైంటిఫిక్ గా దండాలను మున్సిపాలిటీలో కలిపిండు. మరి అవి ఎట్లా తీసావని నవ్వుకుంటా మాట్లాడి, సోదరా నాకు తెలుసు ఏ విధంగా ఆ యొక్క తండాలను నాతో చూపెడతా. మన పక్కకే ఉన్న భువనగిరి జిల్లా ఏదైతే యాదాద్రి ఉందో అక్కడికి రా, ఏ విధంగా ఆలేరులో ఏ విధంగా తండాలను గ్రామ పంచాయతీలో చేసిందో అదే విధంగా చేసి చూపెడతా సోదరా. మరి నీకు తండాలను ఏ విధంగా కలిపినావు, ఏ విధంగా నువ్వు అన్సైంటిఫిక్ గా, అనెథికల్ గా వాళ్ళకి తెలియకుండా కలిపి ఈ రోజు వాళ్ళ పైన, మా తండా వాసుల పైన ఎనుబారం, గిరిజన సోదరుల పైన ట్యాక్స్ కట్టలేక, మున్సిపాలిటీ ట్యాక్స్ కట్టలేక, ఎలక్ట్రిసిటీ బిల్లులు కట్టలేక వాళ్ళు ఇబ్బంది పడుతుంటే వారందరూ చెప్తే నేను అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. తప్పనిసరిగా వితిన్ 2 years లో మా పొంగులేటి శ్రీనన్న రెవెన్యూ శాఖ మంత్రులు మాట ఇచ్చారు. 100% ఆ యొక్క దండాలను గ్రామ పంచాయతీలుగా వితిన్ షార్ట్ ప్లాన్ లో చేస్తామన్నారు. 100% మళ్ళా క్యాబినెట్ లోపల వాటిని అన్నింటినీ కూడా తీసుకొని దండాలుగా చేయబోతున్నారు. ఇంకా చాలా మాట్లాడిండు. నేను మాట్లాడాలంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా అక్కడ కోనారెడ్డి చెరువును కూడా ఆక్రమించిందనే విధంగా ఈరోజు కరపత్రాలు, సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూప్లలో చేస్తున్నారు. మరి 10 ఏళ్ళు ఎవరున్నారు సోదరు అక్కడ? మరి ఏం చేసినావు? మరి కోనారెడ్డి చెరువు ఆక్రమణకు గురైతే ఏం చేసినావు? మరి నేను వచ్చినప్పుడు అయిందా, లేక ఎవరు వచ్చినప్పుడు? మీ పార్టీ యొక్క సిద్ధాంతం అది కదా, భూ ఆక్రమణలు, భూదండాలు, ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు తప్ప ఏమి చెప్పండి. మరి నేను వచ్చిన 10 ఏళ్లలో ఒక నాయకుని మీద కూడా కేసు పెట్టలేదు, ఒక నాయకుని కూడా ఎవరిని కూడా, సొంత నాయకులను కూడా ఇబ్బంది పెట్టిన రోజులు, రైతులను ఇబ్బంది పెట్టిన రోజులు మనం చూసినాం. కానీ ఈ 2 ఏళ్ల పాలనలో ఎవరిని కూడా, ఒకరిని కూడా ఇబ్బంది పెట్టకుండా పోతున్నాం. మరి దాని ఫీడర్ ఛానల్కి ఎన్నో కోట్లు శాంక్షన్ చేసిందట. మరి ఎక్కడ కనబడ్డది? మరి ఫీడర్ ఛానల్ చేస్తే కోనారెడ్డి చెరువు ఎందుకు నిండలేకపోయింది వర్షాకాలంలో? కానీ మా సొంత నిధులతోని ఈ రోజు ఆ కోనారెడ్డి తెలకకు వచ్చే నీళ్లు వచ్చే కట్టుకాలను క్లియర్ చేస్తే ఈ రోజు మా పెద్ద చెరువు, కాకతీయులు కట్టిన నాటి కాలం చెరువు మొన్న మత్తడి పడ్డది. రైతులలో ఒక ఆనందం, కళ్ళల్లో ఆనందం చూసినాం. మరి ఇన్ని చేసినా కూడా చెక్ డ్యామ్, మీరు చెక్ డ్యామ్ పూర్తి చేసిందని ఒక నాయకుడు మాట్లాడతాడు అసెంబ్లీలో, తెలియలేని మాటలు. మరి ఇక్కడ చెక్ డ్యామ్ ఇంతవరకు కట్టలేదన్నారు. మరి ఎవరి హయాంలో కట్టారు? ఏ విధంగా అది ధ్వంసమైంది? నాసి రకమైన కట్టడాలు చేసిండ్రు. ఆ యొక్క చెక్ డ్యామ్ కొట్టుకపోయింది. కానీ దానికి 65 లక్షలతో తెచ్చినాం. ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఎలక్షన్ కోడ్ అయిపోగానే వాటి పనులు కూడా, చెక్ డ్యామ్ కూడా నిర్మించి మా ఆడబిడ్డలకు మళ్ళీ బతుకమ్మ కోసం, అప్పుడు గతంలో కూడా బతుకమ్మలో ఎక్కడ ఆడతారంటే నా సొంత నిధులతో అక్కడ తాత్కాలికంగా నిర్మాణం చేసి ఆడుకునే విధంగా మా ఆడబిడ్డలకు ఇచ్చినాం. వర్ధనపేట నియోజక టౌన్ లో ఉన్న మా మున్సిపాలిటీలో ఉన్న ఆడబిడ్డలకు ఇచ్చినాం. తప్పనిసరిగా 20 లక్షలతోని టెంకాయ కొట్టినాం, 5 లక్షలతోని ఓపెన్ జిమ్ ఇచ్చినాం. ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఓన్లీ పోస్టులకు, దీనికి అంకితం, ఓన్లీ టెంకాయలు కొడుతున్నారు. కానీ ఇవన్నీ ఒక అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. వారి ముఖం మీద కొట్టే విధంగా, వారికి మూతోడు జవాబు అంటాం. తప్పనిసరిగా ఆ విధంగా అక్కడ అభివృద్ధి 2 సంవత్సరాలలో చేసి చూపెడతా. మరి కాంగ్రెస్ యొక్క పాలన విధానం ఏ విధంగా ఉంటుందో చేసి చూపెడతా. బడుగు బలైన వర్గాలకు మేమైతే ఏదైతే చేసినామో, ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, రేషన్ కార్డు కానివ్వండి, సన్న బియ్యం కానివ్వండి, ఇంకా 200 ఉచిత కరెంటు కానీ, ఈ సంక్షేమ పథకాలతోని మేము అడుక్కుంటూ ముందుకెళ్తాం. ప్రజలు ఏమన్నా ప్రశ్నిస్తే సమాధానం చెప్పేంత సత్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మాట ఇచ్చిందంటే మడవ తిప్పది. రైతులను కాపాడుకునే పార్టీ. మరి రైతు రుణమాఫీ, రైతుకు 500 బోనస్,
వరి అంటే ఉరి అన్నారు, కానీ ఈ రోజు సన్నవడ్లు వేసి రైతులందరూ ఆనందంగా ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా కోనారెడ్డి చెరువు కింద ఉన్న రైతులకు నేను అప్పీల్ చేస్తున్నా, చేతులెత్తి నమస్కరిస్తున్నా. మీరు ఈ మాయ మాటలలో, అలాగే నగరంలో ఉన్న ప్రజలను, యువతను అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అభివృద్ధిని చూసి వేయండి. ఈ రోజు వర్ధనపేట రూపురేఖలు మారబోతున్నాయి. ఎలక్షన్ కోడ్ అయిపోగానే ఏవైతే శంకుస్థాపనలు చేసినామో 100% మీకు చేసి చూపెడతా అని ఈ మీడియా ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్న మా నాయకులను గెలిపించండి. 12 వార్డులు గెలిపించి మాకు పెట్టండి చిరుకానుకగా. మీకు అదే విధంగా వర్ధనపేటను అభివృద్ధి చేసి తీసుకుపోతా అని తెలియపరుస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. ఈసీ నాయకులకు ఇవ్వవలసిన బాధ్యత ఉంది కాబట్టి ఈసీ నాయకులకు మా యొక్క కాంగ్రెస్ విధానమే కులగణన తర్వాత బీసీ నాయకులు సన్న కాబట్టి 100% అందులో ఎవరు కూడా నారాజు గారు అందరితో మాట్లాడి మంచి చేసుకున్నారు. ఒకటి బ్రదర్ బీసీ అన్ని కులాలకు ఇస్తారు లేదు, పోతున్నా నేను బెదిరిస్తే కష్టం. ఎందుకంటే బీసీలు ఉంటారు, ఓసీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు, అందరి సంబంధించాలేమో కష్టం. అంటే ఒక నీకు వచ్చినప్పుడు బీసీగా అందరు బీసీలకు ఇచ్చాము. అది దయచేసి స్వార్థం కోసం మాట్లాడి దయచేసి అలా ఇంకో వాళ్ళు నామినేషన్ ఇచ్చారు 9 వాళ్ళు. అది మన అవసరం కోసం కులం పేరు తీసుకోవడం మీరు ఇష్టం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.